ప్రధాన్ రాజీనామా ఖాయం. బీజేపీ రాజకీయ పార్టీగా అవతరించబోతుంది. అక్టోబర్ 30 తర్వాత రాజకీయంగా బలపడుతుంది. ఇది కాక్రోచ్ జనతా పార్టీపై వేణుస్వామి జోస్యం. ఇంతటితోనే కాదు, ఇంకా అనేక అంశాలను ప్రస్తావించారు ఆయన. బీజేపీకి రాజయోగం ఎక్కువగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి. బీజేపీని అణచివేయాలని చూస్తే చిక్కుల్లో పడతారంటూ హెచ్చరిస్తూ ఉన్నారు ఆయన. బీజేపీని సామరస్యంగా ఒప్పించాలి, కానీ అణచివేయాలని చూడొద్దంటూ ఉన్నారు వేణుస్వామి. బీజేపీ తిరగబడితే హ్యాండిల్ చేయడం ఎవ్వరి తరం కాదంటూ ఉన్నారు వేణుస్వామి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలు 100% ఉన్నాయంటున్నారు ఆయన. త్వరలోనే బీజేపీ ముఖ్య నేతలు జైలుకు వెళ్తారంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి. బీజేపీ హిందూ ధర్మానికి, శాస్త్రానికి వ్యతిరేకంగా వెళుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు వేణుస్వామి. బీజేపీ వల్ల ఎక్కువగా నష్టం బీజేపీకి అంటున్నారు ఆయన. నరేంద్ర మోదీ జాతకంలో బీజేపీతో పడటం లేదు అంటూ చెప్పుకొచ్చారు. బీజేపీ రాబోయే కాలంలో ప్రధానిని డిసైడ్ చేయబోతుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం వేణుస్వామి జోస్యం. మరి ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు జోస్యం, ఆయన చెప్పిన జోస్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పట్ల జోస్యం చెప్పిన, అంటే గతంలో కూడా ఆయన చెప్పిన జోస్యాలు కొన్ని నిజమయ్యాయి అంటూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, కొన్ని తారుమారయ్యాయి అని చెప్పి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి వేణుస్వామి జోస్యాన్ని నేను మీకే విడిచిపెడుతున్నాను, మీరు నమ్ముతారా లేకపోతే నమ్మరా? అండ్ బీజేపీ ఇటు ప్రధానిని డిసైడ్ చేయబోతూ ఉంది అని చెప్పి చెప్పుకొచ్చారు వేణుస్వామి. దాంతోపాటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి, రాజీనామా చేసే అవకాశాలు 100% ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు. అండ్ ఆ తర్వాత ప్రధాని జాతకంలో బీజేపీతో పడే అవకాశం కుదరటం లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వేణుస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. బీజేపీకి రాజయోగం ఎక్కువగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి. బీజేపీని అణిచివేయాలని చూస్తే చిక్కుల్లో పడతారంటూ చెప్పుకొచ్చారు. మరి ఇంత చెప్పిన వేణుస్వామి బీజేపీ కనుక ఒకవేళ అధికారం చేపడితే ప్రధాని ఎవరు చెప్పారా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మాత్రం ప్రస్తావించారు ఆయన. దాంతోపాటు బీజేపీ తిరగబడితే ఇటు తట్టుకోవడం కష్టం అంటూ కూడా చెప్పుకొచ్చారు వేణుస్వామి. కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై జోస్యం చెప్పుకొచ్చారు వేణుస్వామి. బీజేపీ రాజకీయ పార్టీగా అవతరిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అక్టోబర్ 30 తర్వాత రాజకీయంగా బలపడబోతుంది అంటూ కూడా వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. బీజేపీకి రాజయోగం ఎక్కువగా ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ కొంతమంది ప్రముఖ సెలబ్రిటీస్గా చెప్పుకునే వాళ్ళందరూ కాకపోయినా కొంతమంది ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు, పూజలు చేయించుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు ఆయన చెప్పిన జోస్యం కరెక్టా అనేది ఆయన విచక్షణగా విడిచిపెట్టాలి. ఎందుకంటే కొన్ని జోస్యాలు ఇన్ఫ్యాక్ట్ ఆయన గతంలో అన్నారు కదా, వైసీపీకి సంబంధించి ఎప్పుడైతే జోస్యం చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి, ఆ తర్వాత రాజకీయాలు మాట్లాడను ఇవన్నీ చెప్పుకొచ్చిన ఆయన మళ్ళీ మాట్లాడుతున్నారంటే ఆయన జాతకం ఆయనకి తెలుస్తూ ఉంది. సో బహుశా ఇప్పుడు జరుగుతున్న టాపిక్ని బేస్ చేసుకుని సెన్సేషన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు వేణుస్వామి. వేణుస్వామి మస్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఒకవేళ మీరు అంత ప్రెసిషన్తో మీరు మాట్లాడగలిగితే కనుక ఎందుకు మీ జాతకం లేకపోతే మీ జోస్యం తప్పింది అక్కడ? బీజేపీ నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇంకేం చెప్పుకోవచ్చు ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఏం చెప్తూ ఉన్నారు వేణుస్వామి? వేణుస్వామి మరోసారి ఒక పొలిటికల్ పంచ్ ని వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు దాకా ఆయన సినిమా వాళ్ళ మీదో లేకపోతే వాళ్ళ కుటుంబాల మీదో వేసే ఒక పంచు ఇప్పుడు రాజకీయ పరంగా వేసిన పరిస్థితి. బీజేపీ రాజకీయ పార్టీగా అవతరించబోతోంది. అక్టోబర్ 30 తర్వాత రాజకీయంగా చాలా పెద్ద స్థాయిలో బలపడబోతుంది అని వేణుస్వామి ఒక జోస్యం చెప్పబోయారు. బీజేపీకి రాజయోగం ఎక్కువగా ఉందని వేణుస్వామి చెప్తున్న పరిస్థితి. బీజేపీని అణచివేయాలని చూస్తే చిక్కుల్లో పడతారు. రాబోయే రోజుల్లో బీజేపీ పరిస్థితి కొంత బీజేపీ వల్ల దెబ్బతినే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అనేది ఆయన తన ప్రొడిక్షన్ చేసిన పరిస్థితి. బీజేపీని అణచివేయాలని చూస్తే బీజేపీ చిక్కుల్లో పడుతుంది. బీజేపీని సామరస్యంగా ఒప్పించాలి కానీ అణచివేయాలని చూడొద్దు. బీజేపీ తిరగబడితే హ్యాండిల్ చేయడం ఎవరు తరం కాదు అనేది ఆయన చెప్పినారు. ఆయన మరి
సిజేపీలో ఎవరి జాతకం తీసి చెప్పారో లేకపోతే ఆ సిజేపీ పేరు మీద జాతకం పెట్టాడో ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్స్ ని తీసుకున్నాడో బహుశా చాలా మంది కింద ట్వీట్లో చూస్తున్నప్పుడు వేణుస్వామి కూడా సిజేపీలో జాయిన్ అవుతున్నాడు అని కూడా చెప్తున్నారు. మరి ఏ విధంగా ఆయన చెప్పాడైతే మనకి తెలియదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలు కూడా 100% ఉన్నాయనేది ఆయన జోస్యం చెప్తున్న పరిస్థితి. సిజేపీ హిందూ ధర్మానికి శాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్తుంది. సిజేపీ వల్లే ఎక్కువగా నష్టం బీజేపీకే. నరేంద్ర మోడీ జాతకంలో సిజేపీతో పడటం లేదు అనేది ఆయన క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు సిజేపీ రాబోయే కాలంలో ప్రధానిగా డిసైడ్ చేయనుంది, ఎవరు ప్రధాని అవుతారో కూడా డిసైడ్ చేసే పరిస్థితి సిజేపీకి ఉంది అని చెప్తున్న పరిస్థితి. సో ఈ యాంగిల్లో ఓవరాల్ గా ఇప్పుడు ఏం జరగబోతుంది అనే అంశాన్ని చూడాలి. అయితే వేణుస్వామి చెప్పిన జోస్యాన్ని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. మరోవైపు వేణుస్వామి లవర్స్, వేణుస్వామికి సంబంధించిన ఒక బ్యాచ్ ఉంటుంది, ఆయనకి చాలా అభిమానత బ్యాచ్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా చిన్న సెటర్లు వేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి ఫర్దర్ ఏం జరగబోతుందని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సచిన్ రైట్. అంటే బేసిక్ సైన్స్లో చూసినప్పుడు ఎవరికైనా ఒక 2-3 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్గా ఆయన జోసి అని చెప్పేది అవ్వచ్చేమో బహుశా. బట్ ఒక 2-3 అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలకు సంబంధించి 100% అనే అంశం చాలా దగ్గరగా ఉంది. సమ్వాట్ యాక్సెప్టబుల్ దాని ఎక్స్పెక్టేషన్కి సంబంధించి. అంటే సిజేపీ సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అంటే జెన్సీ ఎక్కువగా సపోర్ట్ వెళ్తుంది కాబట్టి వాళ్ళని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే గతంలో కూడా ఆయన జాతకాలు తారుమారైన సందర్భం ఉంది, ఆయన అన్న మాట కూడా తప్పిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. తెలియదు మరి ఏం జరుగుతుందనే అంశాన్ని మనం చెప్పలేం. కానీ మొత్తం మీద వేణుస్వామి జోస్యం ఫలిస్తుందా, వేణుస్వామి జోస్యం ఏదైతే చెప్పారో ఇప్పుడు దాకా ఆయన చెప్పిన ఇటీవల కాలంలో ఏమీ జరగలేదు కాబట్టి ఇప్పుడు మరి మరోసారి ఆయన కొత్తగా ఈ జాతక రహస్యం చేశారు కాబట్టి మరి ఆయన చాలా క్లియర్ గా ఈ విషయాన్ని చెప్తున్నారు కాబట్టి మరి వేణుస్వామి చెప్పిన జాతకం జరగబోతుందా లేదా ఆ దిశగా ముందుకు వెళ్ళబోతున్నారా అనే అంశాన్ని అయితే సీరియస్ గా చూడాల్సిన అంశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఏం జరగబోతుంది. ఎందుకంటే ఇటు వేణుస్వామి చెబుతున్నట్టుగా సిజేపీ ప్రభుత్వంలోకి వెళ్ళబోతుందా లేదా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉందా, ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సిజేపీ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం 4 ఉన్నారు అఫీషియల్గా. సబ్జెక్ట్ ది కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. ఎందుకంటే ఒక వ్యక్తిని తొలగించిన తర్వాత వాళ్ళు 4-5 మాత్రం అపాయింట్ చేశారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కింద. అభిజిత్ దీప్కే మ్యాక్సిమం మాట్లాడుతున్నారు, ఇక్కడ సౌరభ్ మాట్లాడుతున్నారు. సౌరభ్తో పాటు ఇంకొక వ్యక్తిని నిన్న భేటీకి వెళ్ళిన సందర్భం గురించి మాట్లాడుకున్నాం. సో ఇటువంటి డిస్కషన్స్ మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పార్టీగా అసలు వాళ్ళు అవతరించారు, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి వాళ్ళు అవతరించారు, జెన్సీ సపోర్ట్ వచ్చింది, ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ వెళ్తూ ఉన్నాయి, ఆఖరి నిమిషంలో సపోర్ట్కి వచ్చిన సందర్భాన్ని చూసాం. అండ్ ఈ నేపథ్యంలో వేణుస్వామి ఇప్పుడు చేయడం వెనకాల కారణం ఏంటి? ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ తను చేసి ఉండుంటే కనుక ముందు చేసి ఉండొచ్చు కదా, లేకపోతే ఆ అంశానికి సంబంధించి అంటే ఆయన ఒక మాట అన్నారు, 100% రాజీనామా చేసే అవకాశం ఉంది ధర్మేంద్ర ప్రధాన్, కానీ నీటి విషయంలో చేస్తారా లేకపోతే ఇంకో విషయంలో చేస్తారా? దిస్ ఈజ్ కాస్త పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పేరుతో మార్చచ్చు, ఇది యాజ్ ఇన్ నార్మల్గా ఎవరైనా గెస్ట్ చేయొచ్చు. ఇక రెండోది నీటి విషయంలో రాజీనామా. మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం, నీటి విషయంలో రాజీనామా చేసే అవకాశం ఉందా అంటే కనుక ఒకవేళ అదే జరిగితే ఆయన రాజీనామా చేస్తే ప్రభుత్వమే కూలిపోతుంది కదా వేణుస్వామి, ఇది అడుగుతున్నారు. ఇక్కడ డినైలా లేకపోతే యాక్సెప్టెన్స్ విషయం పక్కన పెడితే, ఎందుకంటే 293 సీట్లు ఉన్నాయి. 293 సీట్లు ఉన్న సందర్భంలో ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేసి బయటకు వచ్చేస్తే, ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఇంపాక్ట్ కనుక ఒడిస్సా మీద గట్టిగా ఉంది అని చెప్పి భావిస్తున్న తరుణంలో ఆయన 20 ఎంపీలు కూడా బయటకు వచ్చేసారు అనుకుందాం. 21 ఎంపీలు ఉంటే టోటల్గా 20 ఎంపీలు అక్కడ భారతీయ జనతా పార్టీకి
తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించారు ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి మాట్లాడుకునే సందర్భంలో అదే జరిగితే 293 స్థానాలతో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది, ఆ తర్వాత జేడీయూ ఉంది, అండ్ ఇక్కడ బీహార్ నుంచి 20 సీట్లతో కీలకమైన పొజిషన్లో అక్కడ ఉన్న సందర్భం. అప్పుడేమవుతుంది, పూర్తిగా 293 నుంచి 20 తీసేయండి, అంటే 273కి వచ్చేస్తుంది. మహా అయితే మెజారిటీకి ఒకటో రెండు, అంటే సారీ నాట్ మెజారిటీ, మ్యాండేట్ ఉంటుంది కదా, మ్యాండేట్కి మహా అయితే ఒకటో రెండో సీట్లు ఎక్కువతో ఉంటారంతే ప్రభుత్వంలో ఉంటుంది. సో ఒక రిస్కీ గవర్నమెంట్లోకి వెళ్ళిపోతుందండి. ఇంకా అక్కడి నుంచి ఒకరిద్దరు కనుక ఎవరైనా పక్కకు వచ్చేస్తాయి, ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ద గవర్నమెంట్ విల్ టేక్ ద డెసిషన్? బికాస్ క్వశ్చన్ మార్క్. బహుశా ఎప్పటివరకు తీసుకోకపోవడానికి కారణం అదే ఉండొచ్చు. లేదా ధర్మేంద్ర ప్రధాన్ని ఒప్పించవచ్చు, బాబు నువ్వు కాస్త కొన్ని రోజులు ఆగరా, ఇలాంటి ప్రయత్నాలు జరగచ్చేమో, అని సేయింగ్ జరగచ్చేమో. ఒకవేళ అదే జరిగితే అప్పుడు ఆయన ఒక్కరు రాజీనామా చేసినా, మినిస్ట్రీ నుంచి రాజీనామా చేసినా వేరే పోర్ట్ఫోలియోకి ఇవ్వడము. ఒకవేళ అదే జరిగితే కనుక, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, అవన్నీ జరిగితాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేసే సిచ్యువేషన్ వస్తే అది సీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. మళ్ళీ సీజేపీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రెషర్ చేస్తుంది. రేపు ఉదయం ఏదైనా ఒక ఇష్యూ జరిగితే హోంమంత్రి పదవికి రాజీనామాకి పట్టుబట్టచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికే ప్రధాని రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతూ అంటూ కాంగ్రెస్ జనతా పార్టీ ప్రొఫైల్ మీద కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. దే నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆ అవకాశం భారతీయ జనతా పార్టీ ఇస్తుందా? తాడోపేడో తేల్చుకునేందుకు వెళ్తున్న సందర్భమా, లేకపోతే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉందా? ఇది ఎక్కడా క్లారిటీ రావట్లేదు కదా, వాళ్ళకే క్లారిటీ వస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సీజేపీ అందుకే అంటుంది ఏది అడిగినా ఒక్కటే సమాధానం, బికాస్ ఆ క్లమ్సీనెస్ కనిపిస్తుంది. కాబట్టి ఆ క్లమ్సీనెస్ కనిపిస్తుంది కాబట్టి సీజేపీ ఒక్కటే క్లారిటీగా ఏముంటుంది, మాకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఏ టెక్స్ట్ మాట్లాడినా, ఏం మాట్లాడినా కంక్లూజన్లో మాత్రం వినిపించే మాట మాకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. సో ఇట్స్ ఎ క్లియర్ పిక్చర్. కాబట్టి మీ జోస్యంలో అక్టోబర్ 30 వరకు మీరు బహుశా టైం తీసుకున్నారేమో. అక్టోబర్ 30 కాదు, బహుశా జనవరి అయినా అవ్వచ్చు. ఇక్కడ ఉన్న ఈ పొలిటికల్ సినారియోలో రీజన్స్ భవిష్యత్తులో ఇంకో రాబోయే రోజుల్లో బయటపడతాయి. కారణం ఏంటనేది జనవరి అయినా ఇట్ మే టేక్స్ టైం. సీజేపీకి రాజయోగం జెన్సీ కదా, సీజేపీ అంటే కనిపిస్తూ ఉంది కదా ప్రస్తుతం. మనం జెన్సీ మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఉన్నారు కదా. హూ నోస్ నెక్స్ట్ కాబోయే ప్రభుత్వంలో లేకపోతే కాబోయే వ్యక్తుల్లో జెన్సీ ప్రధాన అయితే తప్పే ఉంది. అండ్ నేషన్ విల్ యాక్సెప్ట్ దాట్. ఒకవేళ దేశం కోరుకుంటే జరుగుతుంది అది. ఈ దేశ యువత వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా, వాళ్ళు కోరుకునేది తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం కూడా అదే ఆ నేచర్తో ముందుకు వెళ్ళింది అనుకుందాం. హూ నోస్. బహుశా దీనికి సంబంధించి చూద్దాం ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయో. మీరేమంటారు వేణుస్వామి ఈ చెప్పిన జోస్యం గురించి, అండ్ మీ అభిప్రాయం ఏంటి? వేణుస్వామి జోస్యం నిజమవుతుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.